తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేస్తానని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఏడాది గడిచినప్పుడు కూడా ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి 42% రిజర్వేషన్ చేయకపోవడం చాలా హాస్యపదంగా ఉంది. త్వరలో బీసీ రిజర్వేషన్ చేయాలని, లేదంటే బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేపడుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీ మోర్చా ఇచ్చినటువంటి కార్యక్రమంలో ఈరోజు అన్ని మండల అసెంబ్లీ కేంద్రాల్లో ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ రేపు అనగా మంగళవారం రోజున అన్ని రెవెన్యూ ఆఫీసుల్లో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ధర్నా చేసి ఎంఆర్ఓ వినతిపత్రం ఇచ్చే విధంగా కార్యక్రమం చేయడం జరిగింది. తదుపరి జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటిస్తానని చెప్పేసి ఇంతవరకు ప్రకటించకపోవడం అది సిగ్గుసేటు. దానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ 42% రిజర్వేషన్ చేయకపోతే మండల కార్యాలయం ముందు ధర్నాలు చేయడం జరుగుతుంది. హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ నుండి అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఓబీసీ నుండి ఈరోజు జమ్మికుంట మండల ఓబీసీ పక్షాన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ గద్దెనెక్కే ముందు బీసీలకు పెద్దపీట వేస్తా అని చెప్పి కాలయాపన చేస్తూ ఇప్పటికి కూడా సంవత్సరం గడిచిన కూడా సర్పంచ్ ఎలక్షన్లు ఆపుకుంటూ అదేవిధంగా బీసీ డిక్లరేషన్ చేసి కులగణన చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి గద్దెనెక్కడం జరిగింది. కానీ అది మరిచి ఆయన ప్రభుత్వాన్ని పనిచేరు ఆగింది కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పటికి కూడా తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్నెన్నో మాటలు తప్పి కానీ ఇదే కులగణన విషయంలో మాత్రం మాట తప్పితే మాత్రము ఓబీసీ మండల పక్షాన అన్ని విధాలుగా ఎదుర్కొని అందరు ధర్నాలు చేస్తూ రేపు ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా మెమోరాండం వేయడం జరుగుతుంది. కావున ఇప్పటికి కూడా కాంగ్రెస్ నాయకులకు కూడా తెలియజేసే విధంగా అందరికీ బీసీ కులగణన జరిగితే మనకు కూడా అందరికి కూడా పదవులు కానీ బీసీలకు పెద్దపేట కానీ వేస్తారు. దొరలు రెడ్ల కిందనే మనం పనిచేస్తున్నాం ఇప్పటి వరకు కూడా. కాబట్టి మనం బీసీలమంతా ఐక్యత ఉండి ఏ పార్టీలో ఎవరున్నా కూడా బీసీలకు వచ్చే సీట్లు మాత్రం కంపల్సరీ రావాలి. అట్లయితేనే రేపు మన సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మనం గెలవగలుగుతాం. వార్డు మెంబర్ స్థాయిలో కూడా మనం ఉండాలి. ఎందుకంటే ఏ దొరో ఏ రెడ్డో కింద మనం పనిచేయడం అనేది మనం ఎప్పటికీ కూడా దొరల కిందనే పాలన జరుగుతుంది. ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి మనకి ఇప్పుడు రెడ్డి ఆయన ఎమ్మెల్యే అంటాడు, ఇప్పుడు ఆయన మనం మర్చిపోతాడు, ఓ ఎగారు వస్తాడు, ఆయన పని ఆయన చేసుకొని పోతాడు. కానీ ఇక్కడ బీసీలను పట్టించుకునే నాతులు లేడు. కనీసం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు మాత్రం చాలా పెద్దపీట వేయకపోతే రేపు మండలాల వైజ్గా ధర్నాలు చేయడం జరుగుతుంది.